నిజమైన క్రైస్తవుడికి ఏ స్థానమున్నా, ఏ గదైనా, ఏ స్థలమైనా అది ప్రార్థనా స్థలంగా మార్చబడింది. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు వారిని శిలవను లోపలేస్తే వాళ్ళు ఏ గదిగా మార్చారు? వాళ్ళు ప్రార్థన గదిగా మార్చుకున్నారు. అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అది కదా నమ్మకస్తులైన వాళ్ళు. నమ్మకస్తులైన వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని పని నమ్మకంగా పరిచయం చేస్తావు. అది వాక్యంలో చూడండి ఆ మాట అక్కడ. అప్పుడు ఒకడు వచ్చి, చూడండి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి, వీళ్ళు ఎక్కడేసారు? లోపట బెదిరించారు. అయినా దేవుడి ప్రాపణ వీళ్ళు మభ్యపెడుతున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వీళ్ళని ఒత్తిడిగా గురి చేస్తున్నారు. కానీ సేవ విధానంలో సువార్తను ప్రకటించడంలో యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు, యేసే నిజమైన లోక రక్షకుడు. ఆయన చెల్లందరిని రక్షించువాడు. ఇలా సాక్ష్యం ఇచ్చి 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 వీళ్ళు మారేటట్లు లేరురా, ఇలాగ ఆగేటట్లు లేరు అని లోపడేస్తే నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? నీవు సింహాల గృహలోకి వెళ్ళినా నీతో పాటు వచ్చే దేవుడు, నీవు అగ్నిగుండంలో వెళ్ళినా నీతో పాటు వచ్చే దేవుడు, నీవు చెరసాలకు వెళ్ళినా నీతో పాటు వచ్చే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం, నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోడు. ఆయన ఎందుకు మర్చిపోవడం తెలుసా? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఎడబాయుని దేవుని పట్టుకున్నావు, విడువని దేవుని పట్టుకున్నావు, నీ ప్రార్థన ఆలకించగల దేవుని పట్టుకున్నావు, నీ మరొక ఉత్తరం ఇచ్చే దేవుని పట్టుకున్నావు. అయితే ఈ రాత్రి నువ్వు నమ్మకంగా నా ప్రభు దగ్గర నువ్వు బ్రతుకుదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల వేస్తే చెరసాలకి ఏ లాయర్ వెళ్ళనా, ఏ అధికారం కలిగిన వ్యక్తులు వెళ్ళనా, ఏ హోదా కలిగిన వ్యక్తులు వెళ్ళనా, వీళ్ళ కొరకు వెళ్ళిన వ్యక్తి నజరేయుడైన యేసు ప్రభువు ఓ దేవదూతను పంపించారు. వెళ్ళు, లోపల నా పిల్లలు కూర్చున్నారు, శ్రమలో కూర్చున్నారు, ఇబ్బందుల్లో కూర్చున్నారు, ఇనుప కొలిమిలో కూర్చున్నారు, ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళు విడిపించి బయటికి తీసుకురా. అధికారులు లోపలేస్తారండి. తెల్లారికో వీళ్ళని కనపడట్లా. లోపలేసేవాడు కనపడకపోతే పెద్ద నష్టం జరిగేది అధికారులకు జరిగిద్ది. నేను మీరు బయటకు పోయి చంపుకొని మిమ్మల్ని చంపేస్తా నేరం మా మీద వేస్తారేమన్నా? వాళ్ళు అడుగుతున్న మాట ఇది, వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఇదిగో ఒకడు వచ్చి అధికారికి, అనగా ప్రధాన అధికారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్, మీరు లోపలేసిన వ్యక్తులు ఇద్దరు లోపల కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో ఎవరో ఒక ప్రకాశమానమైన దేవదూత వచ్చింది, వాళ్ళని తీసుకొని బయటికి తీసుకొచ్చింది. ఇదిగో ప్రకాశమైన దేవదూత వచ్చింది, అగ్నిగుండంలో వారితో పాటు, సింహాల గృహంలో వారితో పాటు సంచరిస్తా ఉంది. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడు. అయితే నువ్వు నమ్మకస్తుడిగా ప్రభు దగ్గర బ్రతుకుతున్నావో లేదో చూడొకసారి. నువ్వు నమ్మకస్తుడుగా ప్రభు దగ్గర, నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడే. అయితే ప్రభు నమ్మదగిన వాడు. అపొస్తలుడైన పౌలు వారు రాస్తున్నారు. అయితే ప్రభు ఎవరంట? నమ్మకమైన వాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. నువ్వు శ్రమలో ఉంటే విడిచిపెడతాడా? నువ్వు బాధలో ఉంటే విడిచిపెడతాడా? నువ్వు శోధనలో ఉంటే విడిచిపెడతాడా? నువ్వు చెరసాల్లో ఉంటే విడిచిపెడతాడా? నువ్వు సింహాల పోల్లో ఉంటే విడిచిపెడతాడా? నువ్వు అగ్నిగుండంలో ఉంటే దేవుడు విడిచిపెడతాడు నిన్ను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు నిన్ను విడిచిపెట్టడం. ఎందుకో తెలుసా? నువ్వు ఎరిగిన దేవుడు నమ్మకమైన వాడు. ఏ దేవుడు తెలుసా? నమ్మకమైన దేవుడు. ఒకటి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అయ్యో మీరు లోపడేసిన వాళ్ళు లేరు. ఇక అధికారులను బంట్రోతులు తీసుకుని వెళ్తున్నారు. పదండల్లో ఇప్పుడు ఓ తాగుబోతుడే ఉన్నాడు. వాడు ఉదయం నుంచి సాయం దాకా రాలా. మొట్టమొదటి వాడిని ఎదిగే స్థానం ఏంటి చెప్పమ్మా? అదే
ఈ తాగుబోతుడు ఇంకా ఆడగాత ఇంకెక్కడ ఉంటాడు అని చెప్పేసి వాడి స్థానం అక్కడే ఎదుగుతాడు. ఓ జులాయిగా తిరిగేవాడు ఎక్కడ ఉంటాడు? ఈదుల్లో. ఆ ఈదుల్లో ఎదిగితే సరిపోయి ఇళ్లలో దొరకడాడు. దేవుని నామాన్ని ప్రకటించే వారు కూడా ఊరూరా దేవుని గురించి ప్రకటించడానికి మాత్రమే తిరుగుతారన్న. హల్లెలూయా. ఎక్కడున్నారు వీళ్ళు? ఇదిగో దేవాలయంలో మళ్ళా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని గురించి బోధిస్తున్నారు, దేవుని గురించి వివరిస్తున్నారు. కన్న వాటిని విన్న వాటిని అనేక జనాలు చెప్పడానికి మళ్ళా దేవుడు పట్టుకున్నాడు. అలా దేవుడు బయటికి తీసుకొచ్చాడు, అలా పెట్టేస్తాడు. అప్పుడు వచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అమర్చుల తల్లిని ముగిస్తాను, ఇంకా 10 నిమిషాలు ముగిస్తాను. అక్కడ చూడండి ఎవరంటో అధిపతి. చూడండి ఆ మాటను అక్కడ. అమ్మ పంటోతులతో కూడా పోయి ప్రజల రాళ్ళతో కొట్టుతున్నామని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చి, ఒకప్పుడు కూడా ఏదో బెదిరిద్దామని వెళ్ళారు. చుట్టూ ఎవరున్నారంట? చుట్టూ ఎవరున్నారంటే విశ్వాసులు ఉన్నారు, వాక్యం వినే విశ్వాసులలో. ఆయన ద్వారా కార్యాలు వీళ్ళు ఏమైనా వస్తారేమో మన మీదకి. ఇక పంటోతులు తీసుకెళ్ళి నచ్చ చెప్పి, ఎందుకయ్యా చెరసాల్లో వేస్తే చెరసాల్లో ఉండాలయ్యా, తెలీదా? రూల్ తెలీదు నీకు? పారిపోకూడదు, పారిపోతే ఇంకా ఎక్కువ శిక్ష పడింది నీకు. పారిపోతే ఏం పడింది అంటో, ఇంకా ఎక్కువ శిక్ష పడిందని మెల్లిగా నచ్చ చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు లోపల పెట్టాడు. మేము బోధింపకూడదని చెప్పాం, మా రూల్స్ కి అగేన్స్ట్ గా నువ్వు మాట్లాడుతున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, కాబట్టి నేను లోపల మరలో పెట్టాలయ్యా. రాయాల్లో పదండి. ఈ లోపల ఉన్న ఆలోచన అంటే మరొకసారి దేవుడు దేవదూతను పంపిడా, మరొకసారి మమ్మల్ని బయటికి తీసుకురారా. పేతురుకున్న గొప్ప కృప ఏంటంటే ఎప్పుడు చెరసాల్లో ఉన్న దేవుడు తన దూతను పంపించి బయటికి అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, ఇక ఆఖరి మాట 5:25 చూడండి. ఆ మాట ముగింపులోకి వచ్చేసాను, ఇక సమయం లేదులేండి దీని గురించి మళ్ళీ వివరించడానికి. చూడండి ఆ మాటను అక్కడ 5:25. చూడండి ఆ మాటను అక్కడ 5:25. సారీ 5:38 చూడండి. చూడండి ఆ మాటని. కాబట్టి నేను మీతో చెప్పుకున్నదేమనగా ఈ మనుషుల జోలికి, చూడండి ఆ మాటని, గమాలియేలు పాదముల దగ్గర లేదా వాళ్ళ శాస్త్రులు ఒక ఆయన లేచి, అధికారము కలిగిన వ్యక్తి లేచి, అయ్యా వీళ్ళ గురించి చెప్తున్నా, అంతకుముందు వీరి విషయంలో దోధానబడిన వ్యక్తి. ఎవరంట? దోధానబడిన వ్యక్తి. కొంతమంది అంట వారి విషయంలో వెళ్ళి నశించిపోయారు. మీరు వెళ్ళొద్దు సేవకుని జీవితంలో, మీరు వెళ్ళొద్దు సేవకుల విషయంలో. ఎందుకంటే వీళ్ళు పట్టుకున్న దేవుడు నమ్మకమైన దేవుడు, వీళ్ళని ఏర్పాటు చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. వీరి గురించి దేవుడు ఎంతటికైనా సరే, ఎక్కడికైనా సరే వీళ్ళ గురించి వస్తాడు ఆయన.